రోడ్డు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహెల్ ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి రాహెల్ కి ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో రాహెల్ తో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు రహీల్ అరెస్ట్. పోలీసులను ప్రభావితం చేసిన రహీల్ తో సహా ఇప్పటికే 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు. నిందితునికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ప్రజాభవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రహీల్ నిందితుడిగా ఉన్నాడు. రహీల్ కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తరువాత రహీల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఇప్పటికే రహీల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. రహీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో రహీల్ ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించారు నిందితులు. మరోవైపు అసలు నిందితుడు రహీల్ గానే పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 23, 2023వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. BMW కారు బ్యారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకున్నాడు. నిందితుడికి ఎవరు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో రహీల్ ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసి విచారించారు కూడా. మొత్తంగా ఈ కేసులో రహీల్ తో పాటు 15 మంది అనుమానితులను అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లో 2 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులోనూ షకీల్ కొడుకు రహీల్ కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 2022 మార్చి 17న రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. మొదట్లో కారులో రహీల్ లేడని భావించినా తరువాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రహీల్ కారు నడిపినట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదం కేసుని సవాల్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రహీల్ ను పట్టుకుని కస్టడీకి పంపారు. రహీల్ నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో రహీల్ తో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.